పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పిఠాపురంలో జనసేన నేతలు ఇవాళ భారీ ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పిఠాపురంలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి శ్రీపాద వల్లభ దత్తాత్రేయుడి గుడి వరకు ర్యాలీగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి తరపున మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా పిఠాపురంలో జన సైనికులు ర్యాలీ చేపట్టారు. మహారాష్ట్రలో ఎన్డీఏ విజయం తథ్యమని మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. पूजांगरस्य ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम सर्वस्वते नमः ओम ईशानस्वते नमः ओम विजयदेवस्वते नमः ओम कृष्णदेवस्वते नमः ओम रुद्रस्वते नमः श्री वल्लभनरतात्रेय स्वामी देवताभ्यो नमः नानाविधवर्णप्राणपूजां समर्पयामि। शुभेच्छा शुभकामना 20 तारीख को आप लोग सपोर्ट हम सब लोग प्रार्थना कर रहे हैं अपना महाराष्ट्र 20 तारीख को जाके वोट डालना और आप सबके मैं भगवान से प्रार्थना करता हूँ। नहीं जय मोदी जय मोदी जय मोदी जय पवन कल्याण जय पवन कल्याण। గత 2 రోజులుగా మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క గెలుపుకి వారి ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. ఆల్మోస్ట్ 8 నియోజకవర్గాల్లో వారి పర్యటించడం జరిగింది. దానికి ప్రజల విశేష స్పందన వచ్చింది. ఈవేళ ఆ శ్రీపాద వల్లభుని మహారాష్ట్ర ప్రజానీకానికి మంచి జరగాలని, వారికి మంచి ప్రభుత్వం ఏర్పడాలని, ఎన్డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధించాలని వారి పేరున పూజ చేయడం జరిగింది. తప్పకుండా ఇది 3వ టర్మ్ అవుతుంది. ఎన్డీఏ గవర్నమెంట్ గారు గెలిస్తే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ గారి నేతృత్వంలో పటిష్టమైన గవర్నమెంట్ ఉంది. అదేవిధంగా కూడా మహారాష్ట్రలో కూడా అదే నాయకత్వంలో ప్రభుత్వంగానే ఏర్పడినట్టే మహారాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మంచి జరుగుతుందని మేమంతా మా నాయకులు మేమంతా భావిస్తున్నాం. అదేవిధంగా దాన్ని నమ్మే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేయడం జరిగింది. మేమంతా కూడా ముఖ్యంగా ఈ వేళ చేసిన యాత్ర యొక్క ఉద్దేశం మహారాష్ట్ర ప్రజానీకానికి మంచి జరగాలని, వారికి ఒక మంచి ప్రభుత్వం ఏర్పడాలని, ఆ దేవదేవుడైన శ్రీపాద వల్లభుల్ని వేడుకోవడానికి మేమంతా కూడా బీజేపీ వారు మేము అంతా కూడా అక్కడికి వచ్చి ర్యాలీగా వచ్చి వారికి స్వామివారికి నివేదించడం జరిగింది. సార్ స్పందన అయితే అన్యూహం. మన ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఉంటుందో దానికి ధీటుగానే అక్కడ స్పందన ఉంది. ఈవేళ ప్రజానీకం అంతా అనుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకే స్పందన. ఆయన యొక్క నాయకత్వాన్ని విశేషంగా ఈవేళ ప్రజానీకం ఆంధ్రప్రదేశే కాదు మొత్తం యావత్ భారతం కూడా నమ్ముతుందన్న విషయం మహారాష్ట్రలో విదితమైంది. జై పవన్ కళ్యాణ్।